హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్స్ యూట్యూబ్ ఛానల్. మనకి సిఎస్ఐఆర్ సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్స్ని రిక్రూట్ చేస్తున్నారు. సో ఇది మనం అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మనం ఇప్పుడు దీని మీద క్లిక్ చేద్దాము. ఇలా ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనకి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి నిన్నటి నుంచి స్టార్ట్ అయింది, 28/8 నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 27/9/2021 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ హార్డ్ కాపీ పంపించాల్సి ఉంటుంది హెడ్ ఆఫీస్కి. అది 12/10/2021 అనేది లాస్ట్ డేట్. ఓకే, మనకి ఇక్కడ లింక్స్ అనేవి కూడా ఇచ్చారు. అప్లై ఆన్లైన్ ఫర్ టెక్నీషియన్కి వేరే లింక్ ఉంది, అండ్ టెక్నికల్ అసిస్టెంట్కి వేరే లింక్ ఉంది. సో అవి రెండు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ అడ్వర్టైజ్మెంట్ లింక్ కూడా నేను ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇది డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్. సో మనకి ఇక్కడ ఆన్లైన్ డేట్స్ ఇచ్చారు. ఆన్లైన్ నేను చెప్పాను 28/8/2021 నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 27/9/2021. హార్డ్ కాపీ వచ్చేసి మీరు హెడ్ ఆఫీస్కి పంపించాలి, తమిళనాడు కరైకుడి. సో అది డేట్ వచ్చేసి 12/10/2021. అప్పట్లోగా మీరు హార్డ్ కాపీ ప్రింట్ తీసి పంపించాల్సి ఉంటుంది. అవి ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలని నేను చెప్తాను నోటిఫికేషన్లోనే. ఓకే ఫ్రెండ్స్, మనకి టెక్నికల్ అసిస్టెంట్కి 41 వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ టెక్నీషియన్కి 13 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఇక్కడ వాళ్ళు పే బ్యాండ్ కూడా ఇచ్చారు. సో ఇది లెవెల్ 6 పే బ్యాండ్ జనరల్ టెక్నీషియన్ అసిస్టెంట్కి, అండ్ టెక్నీషియన్కి లెవెల్ 2 పే స్కేల్ ఇస్తారు. సో టోటల్ మనకి ఇన్ హ్యాండ్ వచ్చేసి 50,448 వస్తుంది ఇది టెక్నికల్ అసిస్టెంట్కి. అండ్ టెక్నీషియన్కి 28,216 రూపీస్ అనేది వస్తుంది. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ ఉంది, దీనికి కూడా 28 ఇయర్స్ ఉంది. అండ్ మనము క్లియర్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుందాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ పోస్ట్ కోడ్ ఇచ్చారు, అండ్ పోస్ట్ కోడ్స్ మీరు ఇవి నోట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం హార్డ్ కాపీ పంపించాలి కాబట్టి మనం అక్కడ పోస్ట్ కోడ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఇది టెక్నికల్ అసిస్టెంట్ 28 ఇయర్స్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్. సో SC/ST కేటగిరీస్ వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది, వాళ్ళు అది కూడా మెన్షన్ చేశారు. OBC వాళ్ళకి 31 ఇయర్స్, 33 ఇయర్స్ వచ్చేసి ST కేటగిరీ. అండ్ హీరింగ్ హ్యాండిక్యాప్ అయితే 38 ఇయర్స్ అనేది ఉంది అప్పర్ ఏజ్ లిమిట్. మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా వేకెన్సీస్ ఇచ్చారు. సో ఫస్ట్ టెక్నికల్ అసిస్టెంట్ చూసుకొని ఫస్ట్ క్లాస్ BSc కెమిస్ట్రీ విత్ 1 ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి, అండ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ కనిపిస్తున్న ఫీల్డ్స్లలో ఉండాలి, ఇక్కడ ఇచ్చారు మనకి టోటల్గా. సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది మనకి కేటగిరీస్లలో ఉండాలి, అండ్ జాబ్ రిక్వైర్మెంట్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్. సో ఇది పోస్ట్ కోడ్ 2. ఇది కూడా ఫస్ట్ క్లాస్ BSc ఫిజిక్స్ ఉండాలి ఫ్రెండ్స్. ఇట్లా మనకి చాలా ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. అవి మీరు చూసుకోండి, లేదంటే మీరు అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కూడా చదువుకోవచ్చు, లేదంటే మీరు ఇప్పుడు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అన్నీ ఇచ్చారు. ఇట్లా మనకి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ కోడ్ అనేది రాసుకోండి. అండ్ టెక్నికల్ అసిస్టెంట్కి చేస్తున్నారా, టెక్నీషియన్కి అప్లై చేస్తున్నారా అనేది కూడా మీరు హార్డ్ కాపీ పంపించేటప్పుడు అక్కడ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ క్లాస్ BSc కంప్యూటర్, BSc హోటల్ మేనేజ్మెంట్. ఓకే, అట్లా ఫస్ట్ క్లాస్ BSc విత్ మ్యాథమెటిక్స్, అండ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీ ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అండ్ 3 ఇయర్స్ ఫుల్ టైమ్ చేసిన క్యాండిడేట్స్, అండ్ 2 ఇయర్స్ లాటరల్ ఎంట్రీ వాళ్ళు అయితే 2 ఇయర్స్, అండ్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో అలా మనకి ఇంకొకటి ఇచ్చారు ఇక్కడ ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. టెక్నికల్ వచ్చేసి 3 ఇయర్స్ ఫుల్ టైమ్ చేసిన క్యాండిడేట్స్, కానీ 2 ఇయర్ లాటరల్ ఎంట్రీ వాళ్ళు అయితే 2 ఇయర్స్, అండ్ మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ కనిపిస్తున్న రిలవెంట్ ఫీల్డ్స్లలో మాత్రమే ఎక్స్పీరియన్స్ అనేది కన్సిడర్ చేస్తారు. ఓకే, అలా మీరు మిగతాయి కూడా చూసుకోండి. ఫస్ట్ క్లాస్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే మెకానికల్ అండ్ రిఫ్రిజిరేషన్. సో అలా సివిల్ ఇంజనీరింగ్, ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు అవి ఇన్ డీటెయిల్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, టెక్నీషియన్ పోస్టులు కూడా ఇచ్చారు మనకి. టెక్నీషియన్ పోస్టులు 11 వేకెన్సీస్ ఉన్నాయి. సో అందులో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టెక్నీషియన్ ఫస్ట్ 3 పోస్టులు ఉన్నాయి, అవి మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా ఇచ్చారు. అండ్ ఏజ్ లిమిట్ 28 ఇయర్స్, అండ్ OBC వాళ్ళకి 31, SC/ST వాళ్ళకి 33 ఇయర్స్. సో 10th పాస్ అయిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్. లేదు అనుకుంటే 10th పాస్ అయిన క్యాండిడేట్స్ ITI చేసి ఉండాలి ఫ్రెండ్స్. ITI చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్. లేదు అనుకుంటే 10th అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీ. సేమ్ టెక్నీషియన్ ఇది 10th పాస్ ఉండాలి, అండ్ ప్లస్ వచ్చేసి మనకి ITI కూడా చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్.
అండ్ సర్టిఫికేట్ ఉండాలి. ఎన్సీవీటీ కానీ ఎస్సీవీటీ కానీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్స్ ఉంటే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఆ సర్టిఫికేట్స్ లేకపోతే కనుక మీకు 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీ. సో అట్లా మనకి ఒక్కొక్క పోస్ట్కి ఇవ్వడం జరిగింది. మీరు అవి పోస్ట్ కోడ్ కూడా రాసుకోండి. అండ్ ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో అది మ్యాండేటరీగా మీరు రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనకి బెనిఫిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలవెన్సెస్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి బై హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేది అమౌంట్ నేను పైన చెప్పాను. సాలరీ వచ్చేసి ఇక డేర్నెస్ అలవెన్స్ యాడ్ అవుతుంది, అండ్ హెచ్ఆర్ఏ యాడ్ అవుతుంది, అండ్ టీఏ కూడా యాడ్ అవుతుంది. సో మనకి సెంట్రల్ ఎంప్లాయీకి ఎలా అయితే అన్నీ ఉంటాయో అలానే సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి. మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇవి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఏజ్ రిలాక్సేషన్ అనేవి ఇక్కడ ఇచ్చారు. ఆల్రెడీ మనం చెప్పేసాం పైనే. ఓకే, మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకోండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం సర్టిఫికేట్స్ అన్ని పంపిస్తాం కాబట్టి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అయిపోయాక మనకి రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ రిటన్ టెస్ట్ ఎగ్జామ్ సిలబస్ అనేది ఏమేమి ఉంటుంది అనేది మనం కింద ఉంది ఫ్రెండ్స్, అది నేను మీకు చూపిస్తాను. ఓకే, మనం ఇది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. నేను అప్లికేషన్ లింక్స్ కూడా మీకు చూపించాను అఫీషియల్ వెబ్సైట్ నుంచి. సో ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 28/8/2021 నుంచి స్టార్ట్ అయింది. అంటే ఎస్టర్డే ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ మనకి 27/9/2021 అనేది లాస్ట్ డేట్. సో మీకు ఫీ పేమెంట్ వచ్చేసి మీరు నెట్ బ్యాంకింగ్ ఫీ పేమెంట్ చేయాలి 500 రూపీస్. ఇది ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ అండర్జర్వ్డ్ కేటగిరీ వాళ్ళు, ఎకనామికల్ వీక్షేషన్ క్యాండిడేట్స్ మాత్రం 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మనకి వాళ్ళు ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది ఇచ్చారు. సో మీరు ఈ అకౌంట్ నెంబర్ ఇదంతా నోట్ చేసుకొని మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు. సో అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ కూడా. ఓకే ఫ్రెండ్స్, మీరు అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్కి మీరు పంపించాలి ఫ్రెండ్స్. హార్డ్ కాపీ అనేది పంపించాల్సి ఉంటుంది. సో ఏమేమి కాపీస్ అనేది సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి అనేది మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ చూసుకోండి, ప్రూఫ్ ఆఫ్ రెమిటెన్స్, ఇక అప్లికేషన్ ఫామ్, అండ్ మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఫీ పేమెంట్ చేసిన క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ ఫీ చేసిన సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది అప్లికేషన్ అనేది మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేసి పంపాలి. అండ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్ అండ్ సైన్డ్ క్రాస్ ఫుల్, అంటే మీరు ఫోటో స్టిక్ చేసిన తర్వాత మీరు సైన్ అనేది క్రాస్గా చేయాలి, ఫోటో మీద చేయాల్సి ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ 10th మెమో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్ మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేసి పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మనకి ఇక్కడ సిలబస్ అనేది ఇచ్చారు. టెక్నికల్ అసిస్టెంట్స్కి ఇచ్చారు, టెక్నీషియన్స్కి కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి సిలబస్ ఇచ్చారు. అండ్ ఎగ్జామ్ మోడ్ అనేది ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు టెక్నీషియన్స్కి. సో చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇవి జనరల్ సర్టిఫికేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.